ఫెర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్స్, ట్రీట్మెంట్ ప్రాసెస్ రికార్డ్స్ ను వైద్య ఆరోగ్య శాఖ బృందాలు పరిశీలించాయి. ఈ రోజు రేపు తనిఖీలు పూర్తి చేసి నివేదిక అందజేయనున్నారు. మరోవైపు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్వహణ లోపాలు గుర్తించనుంది. ఈ క్రమంలో 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మనం చూడొచ్చు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఫెర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఏదైతే సికింద్రాబాద్ లో సృష్టి సెంటర్ లో వెలుగులోకి వచ్చినటువంటి భాగవతం నేపథ్యంలో అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందని చెప్పాలి. అదేవిధంగా వైద్య శాఖకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. 10 రోజుల లోపల ఈ యొక్క సృష్టి సెంటర్స్ జిహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో 157 సృష్టి కేంద్రాలు ఉన్నాయి. అయితే 157 ఫర్టిలిటీ సెంటర్స్. అయితే ఈ సృష్టి భాగవతం తర్వాత వచ్చినటువంటి ఈ కేసు ఆధారంగానే మొత్తం ఈ ఫర్టిలిటీ సెంటర్స్ పైన దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ లో కూడా కొన్ని దాడులు నిర్వహించారు. ఈ రోజు రేపు కూడా మొత్తం త్వరగా కూడా ఆ యొక్క ఫర్టిలిటీ సెంటర్స్ పైన, ఐవీఎఫ్ కేంద్రాల పైన కూడా దాడులు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి 19 క్వశ్చనర్స్ ని కూడా వైద్య శాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అయితే హాస్పిటల్ నిర్వహణ, హాస్పిటల్ యొక్క సర్టిఫికేట్స్ ని, అదేవిధంగా డాక్టర్స్ ఏదైతే నైపుణ్యవంతమైన డాక్టర్స్ ఉన్నారా లేదా గైనకాలజిస్ట్ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు అనే కోణం లోపల మొత్తం తెలుగు దీనికి సంబంధించిన ఆ 19 నివేదికలను కూడా అయితే సిద్ధం చేస్తున్నారు. ఇదే విధంగా ఒక కమిటీ కూడా హైదరాబాద్ ఈ యొక్క ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. అందులో సభ్యులుగా ఉన్నటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ అండ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ, హైదరాబాద్ డిఎంహెచ్ఓ, వీళ్ళు ముగ్గురు ఆ కమిటీలో మెంబర్స్ గా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 36 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ వ్యాప్తంగా అయితే 3 రోజుల పాటు ఈ యొక్క కమిటీ సోదాలు నిర్వహిస్తుంది. 3 రోజుల తర్వాత ఈ యొక్క కమిటీ నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత కూడా జిల్లా కేంద్రంలో కూడా మొత్తం టోల్గా నిర్వహించిన తర్వాత ఈ 10 రోజుల్లో మొత్తం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఇటువంటి ఐవీఎఫ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నిబంధనలు పాటిస్తున్నాయి, ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు ఎన్ని నడుస్తున్నాయి అంటూ కూడా మొత్తం టోల్గా పరిశీలించిన నేపథ్యంలో ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి, ఏ కేంద్రాల పైన అయితే సరైన పత్రాలు లేవు అంటూ కూడా దరఖాస్తులను అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఇలాంటి పుట్టగొడుగులుగా వెలుస్తున్నటువంటి ఫర్టిలిటీ సెంటర్స్ మొత్తం టోల్గా కూడా ఇలాంటి సృష్టి తరహా కేసులు బయటకు వస్తున్న నేపథ్యంలో కొన్ని లోపల గుట్టి చప్పుడు కాకుండా గిట్ట నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటిపైన ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. ఏదైతే సృష్టి భాగవతం బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ కానీ, సరోగసి కేంద్రాలు కానీ, ఏదైతే టెస్ట్ కేంద్రాలు ఉన్నాయో వాటిపైన అన్నిటిపైన ఫోకస్ పెట్టిందని చెప్పాలి వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటికే కొన్ని నిన్న మొత్తం తొలగా కూడా 30 కేంద్రాలకు పైగా అయితే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు మరో కొన్ని కేంద్రాల పైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేపు మొత్తం తొలగా తెలివే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 157 కేంద్రాల పైన కూడా అధికారులు అయితే విస్తృతంగా దీనికి సంబంధించిన వివరాలు మొత్తం సేకరించి అయితే ప్రభుత్వానికి పంపే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి తెలంగాణలో ఇలా వరుసగా ఇట్లా చేస్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఏమైనా డిఫరెన్సెస్ తెలిసిందా ఫెర్టిలిటీ సెంటర్స్లలో? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా దాడులు నిర్వహిస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏవే ఫస్ట్ అది మాత్రమే గుర్తిస్తారు. వాటికి లైసెన్స్ ఎందుకు లైసెన్స్ లేవు, ఎంతమందికి అని ఆ తర్వాత మొత్తం వీటి అన్నిటిపైన తీసుకున్న తర్వాత తెలంగాణలో జిల్లా కేంద్రాల్లో కూడా ఎన్ని నిర్వహిస్తున్నారు, గుట్టి చప్పుడు కాకుండా ఎన్ని ఉన్నాయి, పర్మిషన్ లేకుండా ఎన్ని నడుస్తున్నాయి అనే కోణం లోపల మొదట దర్యాప్తునైతే చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత ఆ నివేదికను మొత్తం ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, దాంట్లో పర్మిషన్ ఉన్నాయి ఎంత ఉంది, క్వాలిటీ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు, అది మొత్తం తులుగా ప్రభుత్వానికి ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి మరొక ఆ నివేదికను చూసిన తర్వాత ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాల ప్రకారం వాటిని తీర్చేయాలా లేదంటే ఎంతమందికి ఏ విధంగా ఇది చేయాలనే కోణం లోపల అయితే దానిపైన నిర్ణయం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చింది. ఈ నివేదిక ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత నిర్ణయాలు ఉంటాయంటూ కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.